మా ఊరు బస్ స్టాండ్ అక్కడ ఉంటది, కానీ బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి. ఇలా ఎన్నో వీడియోలు, ఎంతో మంది కష్టం, ఏలేసుకుంటూ అడ్డదిగల రోడ్ల మీద ఎంతో మంది ధర్నాలు, సోషల్ మీడియాలో వందల కొద్దీ పోస్టులు, 500 గ్రామాలకు పైగా ఈ రోడ్డు మీద పడే ఇబ్బందులు, గత 10 సంవత్సరాల పైనే ఈ రోడ్డు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజలు. ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా ఈ రోడ్డు మీద అయితే చలగాటం ఆడాల్సిందే. ఈ రోడ్డు వేయకపోవడానికి కారణాలు గవర్నమెంట్ కి 100 ఉండొచ్చు, కానీ ప్రజల ప్రాణాలతో మట్టికి చలగాటం ఆడకూడదు. ఈ నెల 22, 23, 24 తారీఖుల్లో జరిగిన ధర్నాకైతే నేను దూరంగా ఉండడం వల్ల రాలేకపోయాను. అందరూ అప్డేట్లు అయితే అడుగుతున్నారు. లోతా రామారావు గారు అలాగే చాలా మంది గిరిజన సోదరులు ఈ ధర్నాలో పాల్గొని చెలికి తట్టుకుని రాత్రనక పగలనక ధర్నా అయితే చేశారు. గవర్నమెంట్ అయితే రెస్పాండ్ అయ్యి రాతపూర్వకంగా ఫిబ్రవరి నెల నుంచి రోడ్డు పనులు అయితే మొదలు పెడతామని చెప్పారు. ఈ రోడ్డు కోసం పోరాడిన ప్రజలకు, సోషల్ మీడియా సోదరులకు చాలా ధన్యవాదాలు. ఇప్పటికైనా గవర్నమెంట్ త్వరితని ఈ రోడ్డు పనులు మొదలు పెడితే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. నేనైతే గత 3 సంవత్సరాలు పెట్టి సోషల్ మీడియా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి రోడ్డు మీద అయితే వీడియోలు పెడుతూనే ఉన్నా. వీడియో పెట్టినప్పుడల్లా అందులో వచ్చే కామెంట్లలో ఇక్కడ ప్రజలు ఈ రోడ్డు మీద పడిన కష్టాలు ఆ కామెంట్ రూపంలో చాలా మంది అయితే చెప్పారు. మరి ఈ రోడ్డు కోసం వేచి చూద్దాం ఫిబ్రవరి నెలలో ఏమవుతుందో.